గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా మే నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషరాశిలో ఉండి తర్వాత వృషభంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిత్రులు కూడా శత్రులుగా తయారవ్వడం, ఇంట్లో గొడవలు, అనవసరమైన సమస్యలు, ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట పెద్దగా కలిసి రాకపోవడము, డబ్బు నిలబడకపోవడము, విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడము, సంపాదించిన దానికన్నా డబ్బులు అధికంగా ఖర్చు అవ్వడం కనపడుతోంది. రావాల్సిన డబ్బుల చేతికి అందక ఇబ్బందులు, మిత్రులతో వివాదాలు, మాట పట్టింపులు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల సమస్యలు, అలాగే ప్రయాణాలు సరిగ్గా జరగకపోవడము, ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాల తలెత్తడంతో పాటుగా వెళ్ళిన చోట ఏదో రకమైన ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసేవాళ్ళు 1-10 సార్లు ఆలోచించుకుని వెళ్ళడం మంచిది. ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, లిఖితపూర్వక వ్యవహారాలు చేసేటప్పుడు, రాతకోతల విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ, లిటిగేషన్లోని భూములు స్థలాలు కొనడం కానీ మీకు ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టించుకోండి. కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మి పెట్టుబడులు మాత్రం పెట్టకండి. స్త్రీలకు వేధింపులకు గురయ్యే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. శత్రువులు పెరుగుతారు, ఎవరిని నమ్మకండి. ఈ నెల ముఖ్యంగా ఎవరు ఏం చెప్పినా సరే 1-10 సార్లు ఆలోచించుకోండి. అయితే డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. దుబారా ఖర్చులు, ఆన్లైన్ షాపింగ్లు, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ధన నష్టం విపరీతంగా కనపడుతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడము, ముఖ్యమైన ఖర్చులు పెట్టుకోవడం మంచిది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకోండి. ధన నష్టం కనపడుతుంది. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో సమస్యల వల్ల లేదా ఆరోగ్య సమస్యల వల్ల ఇంటి వెచ్చాలకి, పిల్లలకి, పెద్దలకి ఏదో రకంగా ఖర్చు కనపడుతుంది. ముఖ్యంగా అప్పు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా లేకపోవడం, రుణ బాధలు ఇబ్బంది పెట్టడం, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు సమయానికి కట్టలేకపోవడం లాంటివి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఈ నెలలో. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వచ్చిన ఉద్యోగాన్ని సరిపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి, మానసిక అశాంతి కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడము, చాలా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు అనుకూలంగా లేకపోవడము లేదా వాయిదాలు పడిపోతుండడం జరుగుతోంది. శారీరక కోరికలు, వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. అనవసరమైన వ్యక్తులతో కలవడం కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా రోగాలు పెరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి బయట ఫుడ్లు తినడం మానేయండి. ఆయిల్ ఫుడ్లు, ఉప్పు పదార్థాలు తగ్గించండి. అలాగే సమయానికి తినండి. లేదా కార్బోహైడ్రేట్ని పూర్తిగా తగ్గించి ప్రోటీన్, ఫైబరు, ఫ్యాట్ సమతుల్యంగా తీసుకోండి. తొందరగా తినండి, మితంగా తినండి, తొందరగా పడుకోండి, తొందరగా లేవండి, ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం చేయండి, ముఖ్యంగా మెడిటేషన్ చేయండి. తద్వారా మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. పిల్లలు ఏదో ఒక రకమైన తప్పు చేసి ఆ తప్పును మీరు సరిదిద్దవలసిన పరిస్థితి కనపడుతోంది. అనవసరమైన గొడవలు, ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య గొడవలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని చేసినా సరే అది ఎదరకు వెళ్ళే అవకాశం కనపడటం లేదు. కాబట్టి ఏ పని చేసినా క్రమశిక్షణతో ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు ఆ పని చేసేయడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే అవకాశం కనపడుతోంది. లేదా ప్రజల్లో వ్యతిరేకత, ప్రత్యర్థులతో సమస్యలు లేదా కోర్టు కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఆలోచన వేరు, దానికి తగ్గ ఆచరణ లేకపోవడం, దానికి తగ్గ ఎదుగుదల లేకపోవడం కనపడుతోంది. భార్య భర్తల మధ్య అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు, పోట్లాట్లు కనపడుతున్నాయి. ఉద్యోగంలో స్థానం మార్పులు కనపడుతున్నాయి. అకారణంగా వివాదాలు కనపడుతున్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవకతవకలు, ఏ పని ప్రారంభం చేసినా అది తొందరగా జరగకపోవడము, కుటుంబంలో అనుకోని చిక్కులు, చికాకులు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు. ఇల్లు కట్టేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. చాలా డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ గృహయోగం అయితే ఖచ్చితంగా ఉంది.
అలాగే భూములు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు కూడా లావాదేవీలు జరిపేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి, జాగ్రత్తగా బేరం ఆడుకునే ప్రయత్నం చేయండి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా చికాకుగా ఉన్నాయి, అంటే లోన్లు వచ్చే విషయంలో, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మానసిక వేదన ఆందోళన పెరుగుతోంది, జాగ్రత్త. చాలా విషయాల్లో ఎవరి విషయంలోనూ గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు, గొడవలకు దూరంగా ఉండాలి. పట్టుదలతో ఉండకపోతే ఏ పని పూర్తవుతుంది మీకు. ప్రయాణాల్లో కూడా స్పీడ్గా ప్రయాణాలు చేయకండి, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే మద్యపాన ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు, రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు, శస్త్రచికిత్సలు ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా పెద్దగా యోగం కనపడలేదు, అంతంత మాత్రమే వ్యాపార లాభమే కనపడుతోంది. భూ వివాదాలు కనపడుతున్నాయి, నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటట్టు నష్టపోతారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు భూముల మీద, గృహాల మీద, బంగారం మీద, వెండి మీద, ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు పెట్టుకుంటే నష్టం లేదు. కానీ షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా పెట్టుబడులు పెడితే నష్టపోతారు. మీ పర్సనల్ జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి అది యోగిస్తుందా లేదా తెలుస్తుంది. లేదా దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు చేసుకుంటే అది యోగిస్తుంది. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం, ఏదైనా దోషం ఉంటే పరిహారాలు చెప్తాం, చక్కగా చేసుకోవచ్చు. తద్వారా విజయం కనపడుతుంది, లాభం కనపడుతుంది. అది ఉద్యోగానికి, వ్యాపారానికి, వివాహానికి, సంతానానికి, లేకపోతే ఇలాంటి పెట్టుబడులకి అన్నిటికీ కూడా జాతకం చూపించుకోవాలి. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక మాట పట్టింపులు, మొండితనము, ఎవరిని లెక్క చేయకపోవడం కనపడుతుంది. ఇది చాలా ప్రమాదం, కాబట్టి సౌమ్యంగా ఉండండి. అలాగే వస్తువుల విషయంలో జాగ్రత్త. బంగారు వస్తువులు, వెండి వస్తువులు, తాళాలు, లేదా ఏదైనా వస్తువులు ఎక్కడైనా పడిపోవడం కానీ, కనిపించకుండా పోవడం కానీ, డాక్యుమెంట్స్ కనపడకుండా పోవడం కానీ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. బాధ్యతారాహిత్య వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించే వారి మీదే తిరిగి మీరు కోప్పడడం వాళ్ళ ఇబ్బందులు కనపడుతున్నాయి. ఏదైనా అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు, లావాదేవీలు జరిపినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనపడటం లేదు, ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడం కానీ, ఇంట్లో మీ ప్రేమకు ఒప్పుకోకపోవడం కానీ, లేదా విడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళకి బ్రేకప్స్ కానీ కనపడుతున్నాయి. అలాగే అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి, దానివల్ల విడిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు, అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. నరఘోష బాగా అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు. స్నేహితులతో తగాదాలు, స్నేహితులు శత్రువులుగా తయారయ్యే పరిస్థితులు కనపడుతుంది. అలాగే సరైన ఆశయం లేకపోవడం వల్ల, చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఇవన్నీ కూడా మేము ఇబ్బంది కలగజేస్తాయి. ప్రేమ కలాపాలకి, అలాగే సెల్ ఫోన్ గేమ్స్కి దూరంగా ఉండాలి, ముఖ్యంగా విద్యార్థులు. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. బాగా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది, అంటే డ్యూటీ టైం కన్నా ఎక్కువ సమయం పనిచేయవలసిన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఎదుగుదల అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఏం కంగారు పడద్దు. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు, ఈర్ష్యాద్వేషంతో అసూయతో పెంచుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి తోటి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. మీలో ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు, ఎదుగుదల కనపడటం లేదు, కెరీర్ గ్రోత్ కనపడటం లేదు, ఆదాయం పెరగటం లేదు, జీతాలు పెరగటం లేదు, దానివల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. విదేశాలు ఉండే వారికి ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ నష్టాలు, అలాగే అనుకోని ఆటంకాలు లేదా వీసాలు రిజెక్ట్ అవ్వడాలు కనపడుతున్నాయి. H1B వీసాలు పికప్ అవ్వకపోవడాలు అవన్నీ కూడా మీకు ఇబ్బంది కలగజేస్తున్నాయి. ఉద్యోగంలో అనుకోని చికాకులు కనపడుతున్నాయి. కార్యాలయాల్లో అధికారిక ఒత్తిడి ఎక్కువ కనపడుతుంది. స్త్రీలకి అసహనానికి లోనవడం, పరపురుష వ్యామోహాలు, భర్తతో విభేదాలు, వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులతో పాటుగా నిందారోపణలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట శ్రమకు తగ్గ ఫలితం స్త్రీలకు కనబడటం లేదు. వ్యాపారస్తులకి పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు. వ్యాపారంలో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి కూడా నష్టం కనపడుతోంది. వ్యాపారంలో ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే ఇబ్బంది పడతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకున్నంత లాభం కనబట్టలేదు, కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా పొద్దున లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేత్తో మీరే పూజ చేసుకున్న తర్వాత మీరు పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా
మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.